RK5 న్యూస్ ఛానల్. ఎమ్మిగనూరు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్కే కంటి వైద్యశాలలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిర్వహించిన 1100 ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం కావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, డాక్టర్ మాలకొండయ్య, తెర్నేకల్ మాజీ సర్పంచ్ అరుణ్ కుమార్ హాజరయ్యారు. వారికి ఆసుపత్రి నిర్వాహకులు పూలమాలలు వేసి పట్టు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆర్కే కంటి వైద్య నిపుణులు డాక్టర్ కె హేమంత్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో గత 20 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గత 2 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ అనుమతి పొంది పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 1100 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా అందిస్తున్న కంటి శస్త్రచికిత్సలు ఆధునిక వైద్య విధానాలతో జరుగుతున్నాయని తెలిపారు. ప్రైవేటుగా ఇదే తరహా ఆపరేషన్ చేయించుకుంటే సుమారు 20,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులైన పేదలకు ఈ సేవలు ఉచితంగా అందుతున్నాయని వివరించారు. ఆపరేషన్ అనంతరం అవసరమైన వారికి మడత కళ్లద్దాలు కూడా అందిస్తున్నామని తెలిపారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలపై అవగాహన తక్కువగా ఉందని డాక్టర్ హేమంత్ కుమార్ అన్నారు. అందుకే వివిధ గ్రామాల్లో ప్రత్యేక ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు కంటి పరీక్షలు చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు వెల్లడించారు. పేద ప్రజలకు కంటి చూపును అందించే సేవలో భాగస్వామ్యం కావడం తమకు ఎంతో సంతృప్తినిస్తోందని డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. నా గురించి మా ఆర్కే హాస్పిటల్ గురించి చెప్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే సభలో కొత్త బహుశా మా సార్ లాంటి వాళ్ళకి తెలుసు, మా సార్ కమిషనర్ లాంటి వాళ్ళకి కొంచెం అంటే నా ఫ్లాష్ బ్యాక్ కాదు, ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. మాది యాక్చువల్గా నేటివ్ కర్నూలు. మాది 2004లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఎస్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు వేరే చోట వర్క్ చేశాను. ఆ తర్వాత ఎక్కడైనా ప్రాక్టీస్ చేయాలి లేదంటే ఎక్కడైనా సెటిల్ కావాలనే ఉద్దేశంతో జనరల్గా ఏం చేస్తారు, కర్నూలు నుంచి ఎవరైనా హైదరాబాద్కో లేదంటే కర్నూలు నుంచి బెంగళూరుకి వెళ్తారు. మాదంతా రివర్స్, కర్నూలు నుంచి ఎమ్మిగనూరుకి వచ్చాము. సో అప్పుడు మాదే కాదు, కొంతమంది కూడా ఏంటి సార్ అంతా రివర్స్ ఉన్నారని చెప్పేసి. అప్పుడు నేను ఒకటే చెప్పాను, నా అవసరం కర్నూలుకి ఏం లేదు. నేను ఫస్ట్ నా అవసరం ఎవరికైనా ఉందా లేదా, నాకేం అవసరం కాదు, నా అవసరం ఎవరికైనా ఉందా. కర్నూలు వాళ్ళకి నిజంగా నా అవసరం లేదు, చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు. సో నా అవసరం ఉన్న విలేజెస్ అంటే రిమోట్ ప్లేసెస్, ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయని చెప్తే అప్పుడు ఒక ఉన్న ప్లేస్ మంచి ప్లేస్లో ఎమ్మిగనూరు ఒకటి అనిపించింది. ఎందుకంటే అక్కడ నేను వచ్చేందుకు ఒక ఎమ్మిగనూరులో ఒక ఐ హాస్పిటల్ అనేది ప్రాపర్గా లేకుండా ఉండేది. ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఎక్కడైనా కర్నూలుకి వెళ్ళి చేయించుకోవడమో లేదంటే రాయచూరుకి వెళ్ళడమో లేదు మహబూబ్నగర్కి వెళ్ళడమో ఇలాంటివి జరిగేవి. సో మనము ఎక్కడో ఎందుకు మన ఇక్కడ మన దగ్గరలో కర్నూలుకు దగ్గరలో ఉన్న ప్లేస్లో మనం సర్వీస్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఎమ్మిగనూరు రావడం జరిగింది. దాదాపు ఇప్పటికి వచ్చి 20 సంవత్సరాలు అయింది. నేను వచ్చినప్పుడు మా హాస్పిటల్ 3 పడకల హాస్పిటల్, ఒక చిన్న హాస్పిటల్, 3 పడకల హాస్పిటల్, 3 స్టాఫ్, అలా స్టార్ట్ అయింది. రోజుకు ఒక 10 మంది 15 మంది పేషెంట్స్, నెలకు ఒక 10-15 ఆపరేషన్లు జరిగే స్థాయి నుంచి ఈ 20 సంవత్సరాల్లో 25 మంది స్టాఫ్ అయినారు. నెలకు 100కు పైగా 100 నుంచి 150 పైగా ఆపరేషన్ చేసే స్టేజ్కి మేము రీచ్ అయ్యామంటే అదంతా మీరు చూపించిన ప్రేమ. అంటే ఎమ్మిగనూరు చుట్టుపక్కల ప్రజలు మీరు చూపించిన ప్రేమ లేదు మా మీద ఉన్న నమ్మకంతో ఈరోజు మేము ఈ స్థితికి చేరాము. సో దీనికి ముందుగా కృతజ్ఞతలు చెప్పాల్సింది మన ఎమ్మిగనూరు ప్రజలకే. ఆ విధంగా చూసుకుంటే నేను ఫస్ట్ ఎమ్మిగనూరులో మన ఐ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేసింది నేనే చెప్పాలంటే. అంటే ఇక్కడ ఉంటూ ఐ ఆపరేషన్ అంటే కంటి ఆపరేషన్ చేయడం అనేది నేనే స్టార్ట్ చేశాను. ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఒకసారి గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయిద్దామని ఎందుకు అనిపించింది. ఎందుకంటే ప్రైవేట్గా మనం 100 రూపాయలు తీసుకున్నా అది సర్వీస్ అనిపించదు, 1000 రూపాయలు తీసుకున్నా సర్వీస్ అనిపించదు. ఒక గవర్నమెంట్ సర్వీస్ చేస్తే ఒక ఫ్రీ సర్వీస్ ఉన్నట్టు ఉంటుంది, ప్రజలకు దగ్గర కావచ్చు అనే ఉద్దేశంతో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు ఒక 10 నుంచి 12 సంవత్సరాలు మన ఎమ్మిగనూరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే సర్వీస్ ఇచ్చాను. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసింది నేనే, అంటే గవర్నమెంట్ సర్వీస్లో. అక్కడ ఒక 400 ఆపరేషన్ దాకా చేసిన తర్వాత నన్ను లాంగ్ స్టార్టింగ్ కింద అంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఎమ్మిగనూరులో ఉన్నందుకు మాకు ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. అప్పట్లో ఆ ట్రాన్స్ఫర్స్లో నేను వేరే నంద్యాలకు వెళ్ళాల్సి వచ్చింది. సో ఇక నాకు అర్థమైంది, ఇక నేను 2 పడవల మీద కాలు పెట్టలేను, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇక గవర్నమెంట్ సర్వీస్కి వెళ్ళడం ఆపేసి ఫుల్ డే ప్రాక్టీస్ ఇక్కడే చేస్తున్నాను అప్పటి నుంచి. కాకపోతే నాకు ఎందుకు ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది కదంటే, ఎందుకంటే ఎంత లేదన్నా చెప్పినట్టు ప్రైవేట్ ప్రాక్టీస్ ఏం చేసినా కూడా అది ఎంత సర్వీస్ చేసినా పెద్దగా జనాలకు రీచ్ కాదు.
అందుకని చెప్పేసి ఒకసారి ఆరోగ్యశ్రీ అప్లై చేద్దామని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర 20 బెడెడ్ హాస్పిటల్ ఉంది. ఆరోగ్యశ్రీ అప్లై చేస్తే ఇంకా జనానికి రీచ్ కావచ్చు, నిజంగా పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి మనం సర్వీస్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఒక 2 సంవత్సరాల క్రితము ఆరోగ్యశ్రీ అప్లై చేశాము. మాకున్న ఫెసిలిటీస్కు ఆరోగ్యశ్రీ కూడా మనకు పర్మిషన్ వచ్చేసింది. మనం ఆ రోజు నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు 1000 మందికి, కరెక్ట్గా చెప్పాలంటే 1070 మందికి ఫ్రీగా ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది. దీనికి మేము ఏం చేస్తున్నామంటే ఒక క్రైటీరియానే పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరు వచ్చేసి ఓపీకి వచ్చేసి మాకు ఫ్రీ ఆపరేషన్ చేయండి, ఆరోగ్యశ్రీ చేయండి అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే హాస్పిటల్ మెయింటైన్ చేయడం సాధ్యమైన జీతాలు కూడా ఇవ్వలేము పరిస్థితి. అందుకే మేము చేసే ఒక ఏం పెట్టుకున్నామంటే చెప్పేసి ఒక ఐ క్యాంప్స్ చేస్తున్నాము. నెలకి 1-2 ఐ క్యాంప్స్ మా పరిస్థితి, మా బిజీ షెడ్యూల్ బట్టి చేస్తున్నాము. అక్కడ స్క్రీన్ చేసి పేషెంట్లను చూసి ఎవరైనా అర్హులు ఉంటే ఆపరేషన్లకు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడము, మన హాస్పిటల్ పిలిపించేసి రోజుకి 5 మందికో 10 మందికో ఆపరేషన్ చేయడం జరుగుతుంటుంది. అన్నీ ఆల్మోస్ట్ ఇప్పటికీ నేను స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక 100 క్యాంపులు చేస్తున్నాం. అంటే ఈ ఆరోగ్యశ్రీ కాకుండా ముందు కూడా క్యాంపులు చేసేవాళ్ళు. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత బహుశా ఒక 20 క్యాంపులు దగ్గర ఉంటాయి. ఈ 20 క్యాంపులు అంటే ముందు జరిగిన క్యాంప్స్లో అన్నింటిలో ఒక సిబెల్గల్ ఒకటి, తెన్నెకల్, ఈ 2 తెన్నెకల్ దాదాపు 35 మంది పైగా ఆపరేషన్ అయింది. ఇంకా కొంతమంది టౌన్ వాళ్ళు ఒక 5-6 మంది, మొత్తం ఒక 60 మంది దాకా మనమంతా ఈ సమావేశంలో ఫ్రీ ఆపరేషన్ చేశాము. వాళ్ళంతా ఇక్కడ మనం సమావేశం అయ్యాము. సో నాకు తెలిసి రోజు చూసారు మీరు ఒకటేసారి 10-20 ఆపరేషన్లు చేయడము అట్లాంటివి మేము జనరల్ చేయము. రోజుకి 5-6, ఎందుకంటే క్వాలిటీ మనకు ముఖ్యం. ఈరోజు మీరంతా హ్యాపీగా ఉన్నారంటే కొంచెం లిమిటెడ్గా క్వాలిటీ ఇచ్చి చేసుకున్నది మీరంతా హ్యాపీగా ఉన్నారు. కానీ ఒకటే రోజు 20 ఆపరేషన్లు చేసి అవైనా ఫెయిల్యూర్ అయ్యేసి మీరు ఇబ్బంది పడము, మాకు ఇబ్బంది కావడము అలాంటివి మాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను, ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాను, ఇక్కడే చేస్తాను. కాబట్టి మన క్వాలిటీ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతోనే రోజుకి 5-6 చేస్తాము. కొంతవరకు లేట్ అయ్యిండొచ్చు మీకు, బట్ ఈరోజు అందరూ హ్యాపీగా ఉన్నారు, అదే మాకు కావాల్సింది. సో ఈరోజు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళంతా కొంతమందికి చెప్పినట్టు కొంతమంది మందులన్నీ యాక్చువల్గా అయితే డిశ్చార్జ్ వరకు మనం మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తాము. ఈరోజు మనం మీటింగ్ కోసం అని చెప్పేసి మీకు అంతా మెడిసిన్స్ మేము ఫ్రీగా ఇస్తున్నాము. కొంతమంది స్పెట్స్ ఎవరికి అవసరమైన వరకు స్పెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము, మీరు అవి తీసుకోవాల్సి వస్తుంది. సో మేము చెప్పిన జాగ్రత్తలు, కొంతమంది బీపీలు షుగర్లు ఉంటాయి, వాళ్ళు మెడిసిన్స్ ఈ ఆపరేషన్ తర్వాత కూడా దాన్ని వదిలేయకుండా క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఇంకొకటి ఏమంటే మన ఆపరేషన్ అయిపోయింది, మన పని ఏమీ లేదు మనకు. కన్ను ఆపరేషన్ కాదు, ఈ శుక్లం అనేది కంటిలో ఒక భాగం మాత్రమే. కడుపులో ఎట్లా ఒక లివర్ సపరేట్గా ఉంటుందో, పేగులు సపరేట్గా ఉంటాయో, ఒక్కొక్క అవయవం ఉన్నట్టు కంటిలో కూడా దాదాపు ఒక 10 అవయవాలు ఉంటాయి. ఇప్పుడు మనం చేసిన కేవలం శుక్లానికే. సో మన కన్ను ఆపరేషన్ మొత్తం కాదు. రేపు పొద్దున మళ్ళీ మీరు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఐ చెక్ చేయించుకుంటున్నారు. ఏమైనా నరాలు ఎఫెక్ట్ ఇస్తున్నాయా, ఏమైనా ప్రాబ్లం అవుతున్నాయా అన్నీ చూసుకుంటున్నారు. కాబట్టి మనం బతికినన్ని రోజులు 100 ఏళ్ళైనా వాళ్ళకి కంటి చూపు అవసరమే కదా. కాబట్టి మీరు బతికినన్ని రోజులు సంతోషంగా కంటి చూపుతో ఉండాలి. కాబట్టి ఈ సూచనలు పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మన మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి సార్, వారి షెడ్యూల్ చూస్తే మనకు కళ్ళు తిరుగుతాయి. ఎప్పుడెక్కడ ఉంటారో అర్థం కాదు, అంత బిజీ షెడ్యూల్ ఉంటారు. ఇంతకుముందు ఒక 2 సార్లు ట్రై చేశాను సార్కు, కానీ చాలా బిజీ షెడ్యూల్ వల్ల తను రాలేకపోయారు. ఈరోజు ఎట్టి పరిస్థితిలో వదిలేదు మిమ్మల్ని అని చెప్పేసి ఎట్లయినా సరే ఒక 1 వీక్ నుంచి పట్టుకున్నాము. సో ఈరోజు మొత్తానికి సక్సెస్ అయ్యాము. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డైనమిక్ ఆఫీసర్స్. ఎప్పుడైనా ఫోన్ చేయని, ఎంత బిజీగానో ఉన్నా ఫోన్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చేస్తారు మనకు. అది మనకు చాలా హ్యాపీ. అట్లీస్ట్ మనకు తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చాలామంది ఏమంటే వాళ్ళకి ఫోన్ చేయాలంటే మాకే ఏదో రకంగా ఉంటుంది. సార్ దగ్గర అలా కాదు, ఎప్పుడు ఫోన్ చేసినా ఆన్సర్ చేస్తారు, ఇది విషయమే చెప్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ సార్. ఇంకా మన మాల్కొండ సార్ చెప్పాలంటే, నాకంటూ మెడికల్ ఫీల్డ్లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారంటే ఖచ్చితంగా మాల్కొండ సార్. ఎందుకంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ కానీ, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన మాలాంటి అప్పట్లో, ఇప్పుడు కాదు అప్పట్లో ఏం డాక్టర్స్, ఆ కాలంలో మేము సార్ లాంటి వల్ల మేము ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళం. ఎందుకంటే ఆ స్థాయి నుంచి ఫస్ట్ సార్ ఇన్వైట్ చేయడానికి నేను ఒకసారి క్లినిక్కి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు సార్ ఓపీ బయట ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. 10 రూపీస్ ఫీజు, 10 రూపాయల ఫీజు. 20 ఏళ్ళ క్రితము నాకు అనిపించింది, సార్ అంత పెద్ద డాక్టర్ 10 రూపాయలు తీసుకుంటే నేను 1 రూపాయలు తీసుకోవాలా, 2 రూపాయలు తీసుకోవాలా, మేము ఎప్పుడో తప్పులు తీర్చేది ఎప్పుడు అనే ఒక ఫీలింగ్ వచ్చింది. లేదు మరి 10 రూపాయలు అయితే పెట్టలేదు, 30 రూపీస్ నుంచే పెట్టాను. కానీ ఎట్లో దేవుడి దయ వల్ల హ్యాపీగా అప్పులన్నీ తీరిపోయినాయి, సంతోషంగానే ఉన్నాను. సో నాకంటూ ఒక ఇన్స్పిరేషన్, మార్గదర్శనం అంటే ఖచ్చితంగా మాల్కొండ సరే. పేదల డాక్టర్ని కూడా అంటారు. అంటే ఈ తెన్నెకల్లో క్యాంప్ ఇంత సక్సెస్ అయిందంటే ముందు ఫస్ట్ క్రెడిట్ అరుణ్ గారికి. తను స్టార్టింగ్ నుంచి ఈరోజు అయిపోయి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ప్రతి స్టెప్లోనూ తను మాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు, మీ కోఆపరేషన్ మాకు
ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. ముఖ్యంగా ఈరోజు ఆర్కే హాస్పిటల్ హేమంత్ గారికి, అదేవిధంగా నాలపడే డాక్టర్ గారికి, అదేవిధంగా అరుణ్ గారికి మరియు హేమంత్ కుమార్ తల్లిదండ్రులకు మరియు మా మిసెస్కు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు మరియు ఆర్కే హాస్పిటల్ పారామెడికల్ స్టాఫ్కు మరియు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్ తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా కూడా మనం ఇంకా వెనుకబడి ఉన్నాము. మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఏ విధంగా చేయాలనేటువంటి విషయం మనం ఒక ఆర్కే హాస్పిటల్ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సార్ గారు చెప్పినటువంటి ప్రసంగంలో నేను తెలుసుకునేది ఏంటంటే, ఇంతింతాయి వడ్డింతాయి నమో విధిపై అంతంతాయి అంటే ప్రతిరోజు స్టెప్ బై స్టెప్ వెదుగుతూ ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ తెస్తూ ఈ స్థాయికి ఎదగడం జరిగింది. అంటే దీని వెనక ఎంతోమంది పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, మీ పబ్లిక్ కావచ్చు, అందరి యొక్క కృషితో రోజు రోజుకు డెవలప్మెంట్ కార్యక్రమం అవుతుంది. అంటే 3 పేషెంట్ల నుంచి దాదాపు 150 మంది పేషెంట్లను చూస్తున్నారు అంటే అది ఆషామాషి కాదు. ఎంతో ఓర్పుతో నేర్పుతో కూడుకున్న విషయం. సార్ చెప్పిన విషయాల్లో యాక్చువల్గా కర్నూలు ఉన్నవాళ్ళు బెంగళూరు వెళ్ళాలను, లేదా హైదరాబాద్ వెళ్ళాలను, హైదరాబాద్లో లేదా సింగపూర్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, యుఎస్ఏ వెళ్ళాను ఆలోచన చేస్తారు. కానీ డాక్టర్ హేమంత్ కుమార్ ఒక మంచి సిటీని ఎన్నుకున్నారు. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే పట్టణం చాలా చాలా మంచిది. ఎటువంటి ఒడిదుడుకులు ఉండదు, ఎటువంటి ఫ్యాక్షనిజం లేదు. నిజంగా నేను వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఎలా ఉంటుందో అనుకున్నాను. నేను కరెక్ట్గా నెక్స్ట్ మంత్ 7th 4 years కంప్లీట్ అవుతుంది నేను ఇక్కడ కమిషన్గా జాయిన్ అయ్యి. అప్పటి నుంచి నేను చూస్తున్నాను. పాప సార్లు చాలాసార్లు 2-3 సార్లు పర్సనల్గా ఇన్వైట్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఏరే అదర్ యాక్టివిటీస్ బిజీ షెడ్యూల్ వల్ల నేను రాలేకపోయాను. ఇవాళ కూడా గౌరవ శాసనసభ్యుల గారి చేత ఈరోజు ఇండిపెండెన్స్ డే సంబంధంగా ర్యాలీ కార్యక్రమం, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం, సైకిల్ ర్యాలీ కార్యక్రమం, తర్వాత 25,000 మొక్కలను పర్యావరణ పరిరక్షణ కోసం 25 మొక్కలను మనం నాటించిన కార్యక్రమం కూడా ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఒక పక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఆర్కే హాస్పిటల్ హేమంత్ కుమార్ కూడా మంచి వెల్ఫేర్ అంటే కంటి చూపు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. కంటి చూపు లేకపోతే మనం ఎవరు ఏం చేయలేము. ఏమైనా చేయగలుగుతామా? అవల తాతలు ఏమైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేము. కాబట్టి ఈ వయసులో కంటి చూపు ఉంటే కనీసం కోడలు కావచ్చు, కొడుకు కావచ్చు, కొద్దిగా చూసుకోవడానికి మనకు తోడుగా ఉంటారు. కంటి చూపే లేకపోతే మనం ఏమి చేయలేని పరిస్థితి. అలాంటిది ఒక వటవృక్షమై అంటే ఎమ్మిగనూరు ప్రాంతంలో ఒక వటవృక్షమై మీకు అందరికీ కూడా కంటి చూపు కల్పించేటటువంటి హేమంత్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఎందుకంటే సార్ దాదాపు బాగా డెవలప్ అయ్యారని చెప్పుకోక తప్పదు. బట్ అదేవిధంగా డెవలప్ కావడం అంటే ఒక ఫైనాన్షియలే కాకుండా హాస్పిటల్ పెద్దది కట్టడమే కాకుండా ప్రజలకు సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు హాస్పిటల్కు, డబ్బులు లేని వాళ్ళు వస్తారు. ఇప్పుడు అరుణ్ గారు చెప్పినట్లు కానీ లేదా మాలకొండ సార్ చెప్పినట్లు కానీ హేమంత్ గారు చెప్పిన దాని ప్రకారం కానీ చాలామంది డబ్బు లేని వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కన్సల్ట్ చేసి ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలామంది కంటి ఆపరేషన్ చేసిన తర్వాత కంటి చూపు కోల్పోయారనుకోండి, జీవితాంతం కంటి చూపు ఉండదు. కాబట్టి దయచేసి అలాంటివి లేకుండా దాదాపు 1000 పైచులకు కంటి ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్ చేసి అందరికీ చూపు దార్శనికత చూపు చూపించినటువంటి వ్యక్తి మన హేమంత్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత ఇతనికి ఇంకా మంచి శక్తి, ఎందుకంటే చూడగానే ఏంగా డైనమిక్ అనిపిస్తున్నాడు, బ్రహ్మాండంగా ఏంగా డైనమిక్. కాబట్టి ఇంతమందికి దాదాపు 150 మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఆశామాషి కదమ్మా. చాలా ఓర్పుతో నేర్పుతో కూడుకున్నటువంటి విషయం. ఈ డైనమిక్ లీడర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్థాయికి తెచ్చినటువంటి వాళ్ళు మాతృశ్రీ అది మాతృ ఇద్దరికి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత తల్లిదండ్రులే కాదు, వారి యొక్క చలువ చాలా అవసరం ఇందులో. ఎందుకంటే భార్య కూడా మంచి కోఆపరేట్ చేసి హేమంత్ గారికి మంచి అవకాశం కల్పించి ఇంకా పేద ప్రజలకు ఎమ్మెల్యేలో నిజంగా నాకు తెలుసు దాదాపు 70% వరకు పేదలే ఉన్నారు, బడుగు బలహీన వర్గ ప్రజలే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఇంకా నిత్యము మీ సేవలు దాదాపు
మీ ఇంకా 100 ఏళ్ళు ఈ ఊరికి మంచి సేవలు అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మార్కండేయ సార్ గారు కూడా ఆయన చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి మరి చూపును పొందాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేడం అలాగే ఈ కార్యక్రమంలో దయాసాగర్ అన్న గారు, మధుబాబు గారు, మల్లికార్జున అన్న గారికి ప్రత్యేక కె హేమంత్ కుమార్, ఆర్కే హాస్పిటల్ ఎమ్మిగనూరులో గత 20 సంవత్సరాలుగా నేను కంటి వైద్య నిపుణులుగా సేవలు అందిస్తున్నాను. ఈరోజు మనకు ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనం ఆరోగ్యశ్రీ గత 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకొని 2 సంవత్సరాల నుంచి మనం ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపుగా మనము 1100 ఆపరేషన్లు కంప్లీట్ చేసి ఫ్రీ ఆపరేషన్స్ చేసిన సందర్భంగా, అంటే 1000 ఆపరేషన్స్ పూర్తయినాయి అని చెప్పేసి మనం ఒక చిన్న గ్యాదరింగ్ చేసేసి ఫంక్షన్ లాగా చేశాము. ఆ సందర్భంగా ఈ ఫంక్షన్ చేయడం జరిగింది. ఇది చేస్తే ఏమవుతుందంటే కొంచెం చాలామంది మీడియా ద్వారా చాలామందికి రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీ లేదా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనం చేసే ఆపరేషన్లు చాలా అడ్వాన్స్డ్ ఆపరేషన్స్. మనం డబ్బులు పెట్టి చేయించుకోవాల్సి వస్తే ఒక 20,000 దాకా ఖర్చు అవుతుంది. అలాంటి లేజర్ ఆపరేషన్స్ దీన్నే ఫేకో ఎమల్సిఫికేషన్ అంటారు. చేసిన తర్వాత వాళ్ళకు కళ్ళల్లో మడతద్దాలు పెట్టే జరుగుతుంది. చాలా అడ్వాన్స్ ఆపరేషన్స్. ఇవి చేయించుకున్న తర్వాత మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, అవి ఫాలో అవుతూ ఒక 6 వారాల తర్వాత మేము స్పెట్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇలా చేసుకుంటే మీ కళ్ళు మనము బతుకున్నంత కాలము మంచి కంటి చూపుతో చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఇది మేము ఈ ఆరోగ్యశ్రీ క్యాంప్ పేషెంట్స్ ఎలా సెలెక్ట్ చేస్తున్నామంటే, తరచుగా మేము ఒక నెలలో 1-2 ఐ క్యాంప్స్ చేస్తున్నాం. మన చుట్టుపక్కల విలేజెస్లో రిమోట్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి మనము చాలామందికి హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా చాలామందికి తెలియదు. చాలామంది కర్నూలుకి వెళ్ళడమో లేదా వేరే రాయచూరుకి వెళ్ళడమో అలాంటివి చేస్తుంటారు. సో మన హాస్పిటల్ ఉంది అని మనకు వాళ్ళకి రీచ్ కావాలంటే మేము వాళ్ళ దగ్గర వెళ్ళి ఇలా ఆరోగ్యశ్రీ ఆపరేషన్స్ ఉన్నాయి, చాలా పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళకంతా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేస్తున్నామని తెలిపి వాళ్ళు మన హాస్పిటల్కి తీసుకొచ్చేసి రోజుకు ఒక 5 మందికి 10 మందికి మన పరిస్థితిని తగ్గట్టు వాళ్ళకి డేట్ ఇవ్వడము, వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఈ గతంలో ఇప్పుడు ఈ రీసెంట్గా మనం ఒక బెలగల్ అని ఒకటి తెర్నేకల్, ఈ ఐ క్యాంప్లో ఒక 60 మందికి మనం ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరిగింది. వీళ్ళందరితో కలుపుకొని మనకు 1100 ఆపరేషన్లు అయినాయి. మేము ఫ్యూచర్లో కూడా తరచుగా ఐ క్యాంప్స్ చేస్తాము. ఇంకా మేము సర్వీస్ చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా, అందరూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.